గైస్ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. రోజు మీకోసం మష్రూమ్ కర్రీ కొంచెం డిఫరెంట్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ మష్రూమ్ కర్రీ రైస్లో కానీ ఇడ్లీ, దోశ, చపాతీలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మష్రూమ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కర్రీని బాగా ఇష్టంగా తింటారనమాట. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నేనైతే దీన్ని చపాతీతో లాగించాను. ఎందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దాం రండి. అందుకోసం ఒక ప్యాకెట్ మష్రూమ్స్ తీసుకొని వాటిని నీట్‌గా పైనంతా తొక్క తీసి హాఫ్‌గా కట్ చేసి, కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా తీసి ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకుందాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజ్ ఎర్రగడ్డని 4 పక్షాలుగా కోసి మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక 5-6 టమోటాల వరకు బాగా ప్యూరీ లాగా చేసి పక్కన పెట్టుకోండి. సో, ఇది కర్రీ ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండలి పెట్టి, అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేడి చేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న మష్రూమ్ పీసెస్ వేసి, అలాగే అందులో చిటికెడు పసుపు పొడి, అలాగే కొంచెం సాల్ట్, జస్ట్ మష్రూమ్స్‌కి పట్టడానికి కొంచెం సాల్ట్ వేసి, మొత్తాన్ని బాగా మిక్స్ చేసి, మష్రూమ్‌ని మనం ఫ్రై చేసుకోవాలనమాట. ఈ విధంగా ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేయండి. చూసారా? అందులో ఉండే నీరంతా సెపరేట్ అవుతూ ఉంది. ఇలా చూసారంటే మష్రూమ్ సైజు కూడా తగ్గింది మనకు. సో, ఉండేదానికన్నా సైజ్ చిన్నగా అయింది కదా! ఈ స్టేజ్‌లో తీసి పక్కన పెట్టుకోండి. అలాగే మళ్ళా ఇంకొక కడాయిలో ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేడి చేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 2 యాలకులు, అలాగే 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క వేసి కొంచెం వేయించండి. అవి చిటపటలాడిన తర్వాత అందులో మనం ఇందాక కట్ చేసుకున్నాం కదండీ! పచ్చిమిర్చిని అలాగే కరివేపాకు 2 కూడా వేసి కొంచెం వేయించండి. ఇలా వేయించడం వల్ల పచ్చిమిర్చి కారం తెలియకుండా ఉంటుందనమాట. ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఎర్రగడ్డ, ఆ ఎర్రగడ్డ పేస్ట్‌ని కూడా వేసి బాగా వేయించండి. ఇది హాఫ్ వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి, అది పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. సో, నాకు 10 నిమిషాలు పట్టింది. ఆ 10 నిమిషాలు అది వేగిన తర్వాత ఇందాక చేసుకున్నటువంటి టమోటా ప్యూరీని కూడా అందులోనే వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మనం అందులో పసుపు పొడి చిటికెడు, అలాగే మిరప్పొడి ఒక స్పూన్, ధనియాల పొడి ఒక స్పూన్ వేసి మొత్తాన్ని ఇంకొకసారి మిక్స్ చేసుకుందాం. సో, ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ ఆ టొమాటో ప్యూరీలో మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు టమోటాని బాగా మగ్గపెట్టండి. ఒక 10 మినిట్స్‌కి చూసారా ఆయిల్ సెపరేట్ అయ్యి టమోటా గ్రేవీ బాగా చిక్కబడింది. ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇందాక వేయించి పెట్టుకున్నాం కదండీ మష్రూము, ఆ మష్రూమ్ కూడా ఇందులో వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కర్రీకి సరిపడా కల్లులుప్పు. ఇందాక మష్రూమ్‌కి వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. కల్లులుప్పు వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. చూసారా? ఒక 10 నిమిషాలకంతా గ్రేవీ చిక్కబడింది. లాస్ట్‌లో కొత్తిమీరతో జల్లేసారంటే అంతే అండి. టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.